ఆరాధించే వాళ్ళమే, ఒక వాల్మీకులే కాదు. కాబట్టి ఈరోజు బోయవానిగా ఉండి వాల్మీకిగా మారిన ఒక ఋషిని, ఈరోజు ఋషిని నువ్వు ఏ విధంగా తొలగిస్తావా? ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని పదే పదే తొలగించడానికి ఏమైనా ఇదే? ఒకసారి పెట్టిన తర్వాత విగ్రహాన్ని తొలగించకూడదా? బివి రామయ్య గారు, మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. ఈరోజు బీసీలవి పోయే వాళ్ళ ఓట్లతోనే నువ్వు కూడా గెలిచినావు, తెలుసు కదా, నువ్వు ఒక వాల్మీకినివే కదా. కాబట్టి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడము చాలా అమానుషము. ఈ విషయం తెలుసుకున్న విష్ణువర్ధన్ రెడ్డి గారు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి స్పందించి వెంటనే ఆ విగ్రహాన్ని ఏ ప్లేస్లో అయితే తీసినారో అక్కడనే మీరు ప్రతిష్ఠించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేయడం జరిగింది. అదేవిధంగానే వెంటనే అక్కడ కూడా వాల్మీకి విగ్రహాన్ని, మహర్షి విగ్రహాన్ని అక్కడే పెట్టడం జరిగింది. కాబట్టి బివి రామయ్య గారు తెలుసుకోండి, ఇప్పటి నుంచైనా తెలుసుకోండి. మీరు మీ పార్టీ నిన్నటి దినం కర్నూలు పట్టణంలో వైసీపీ నాయకుడు మేయర్ బివై రామయ్య గారు వాల్మీకి మహర్షి అయినటువంటి ఒక దేవుడు, వాల్మీకి అనే మహర్షి అనే వ్యక్తి ఒక దేవుడు లాంటి వాడు, ఆయన విగ్రహాన్ని తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరి అనుమతులు లేకుండా నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కోవట్టులను వారి సహకారంతో ఒక వాల్మీకి మహర్షి విగ్రహాన్ని తొలగించడం ఎంత దారుణమో అంత దారుణం. ఇది చాలా ఖండిస్తున్నాం. ఈ విగ్రహాన్ని తొలగించిన వెంటనే అక్కడున్న వాల్మీకి సోదరులు గౌరవనీయులు కేడీసీసీ చైర్మన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. తక్షణమే విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు అదే స్థానంలో ఉన్న విగ్రహాన్ని తక్షణమే పెట్టించడం జరిగింది. అప్పటి రామాయణం, త్రేతాయుగంలో ఉండే రామాయణాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ చదవగలిగి అందులో మహాపురుషుడు రాముడి గురించి, సీత గురించి, మహాపతివ్రత సీత గురించి ఈరోజు మనం వాళ్ళు దేవుళ్ళుగా పూజించి మన సంస్కృతిని కాపాడుకుంటున్నామంటే అది ఒక వాల్మీకి మహర్షి వల్లనే అని విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇది కులమతాలకు సంబంధించినది కాదు, ఈ విగ్రహం మహర్షి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి, ఆయనకు అవమానం జరగకూడదు, కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని వాల్మీకి సోదరులందరినీ మేల్కొల్పి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించి ఒక వాల్మీకులు మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు ఆయన కాపాడాడు. అలాంటి నాయకుడు మాకు సహకరించినందుకు ఆయనకు మా వాల్మీకి నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే బివి రామయ్య ఖబర్దార్, విగ్రహ రాజకీయం చేయొద్దు. విగ్రహ రాజకీయం చేయాలంటే అది వాల్మీకి మహర్షి విగ్రహంతో నువ్వు చేయదలుచుకుంటే ఖబర్దార్ జాగ్రత్త, ఊసలు లెక్క పెడతామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఇట్లాంటి నాయకులపైన కొంతమంది పోగొట్టు నాయకుల మద్దతుతో ఈరోజు నేను విగ్రహాన్ని తొలగించాలని సంతోషపడుతున్నామేమో. వాల్మీకి మహర్షి, వాల్మీకుల జోలికి వచ్చిన వాల్మీకి మహర్షి విగ్రహాల జోలికి వెళ్ళినా ఖచ్చితంగా నువ్వు ఊసలు లెక్క పెడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నీపైన ఖచ్చితంగా ఎస్పీ వరకు వెళ్ళి వాల్మీకి నాయకులందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళలో చలనం వాళ్ళందరికీ ఉత్సాహపరిచి ఖచ్చితంగా నీపై చర్యలు తీసుకునేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేయించడంపై హాజరైనటువంటి వాల్మీకి సోదరులకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నిన్న కర్నూలు నగరం నందు స్థానిక వాల్మీకి సర్కిల్ నందు కొద్ది రోజుల క్రితం వాల్మీకి విగ్రహం పెట్టడం జరిగింది. కానీ నిన్న ఉదయం ఎవరికి సమాచారం లేకుండా మేయర్ బివై రామయ్య గారు వాల్మీకి విగ్రహం తొలగించడం జరిగింది. కానీ అది స్థానిక వాల్మీకి సోదరులు ఆ విషయం తెలుసుకొని పెద్ద స్థాయిలో నిరసనలు తెలియజేశారు. ఈ విషయం స్థానిక వాల్మీకి సోదరుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పందించి ఈరోజు ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారాలు. నిన్న కర్నూలులో మేయర్ గారు బివై రామయ్య గారు వాల్మీకి అయి ఉండి కూడా వాల్మీకి విగ్రహాన్ని తొలగించడము చాలా సిగ్గుచేటు. ఆయన ఈ పని చేయకూడదు, కానీ చేసి తప్పు చేసినాడు. కానీ అటువంటి పని చేసినందుకు ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటాడు. కానీ విగ్రహాన్ని తొలగించిన వెంటనే మా కోడుమూరు ఇన్ఛార్జి కానీ, కేడీసీసీ చైర్మన్ కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు విషయం తెలుసుకొని వెంటనే ఎక్కడి విగ్రహాన్ని అక్కడ పెట్టించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి చర్యలు